జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ డబ్బున్న వాళ్ళకి కోటీశ్వరులకి బాగుందేమో తప్ప మామూలుగా మధ్యతరగతి కుటుంబాలకు కానీ ఒక సామాన్యులకు కానీ ఇలా ఈ రాష్ట్రంలో ఆ బతికి అవకాశం లేకుండా మరి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో చూసుకుంటే మరి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మరి ప్రతి పేదవాడికి కూడా అందుబాటులో ఉంటే ఆడు కిరాణా కొట్టు పెట్టుకునో లేకపోతే ఆటో కొనుక్కునో ఏదో విధంగా మరి జీవనం కొనసాగించేవాడు. కానీ ఈ రోజు మరి ఆ పరిస్థితి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుని మరి ఆయనకి ఏ విధంగా బుద్ధి చెప్పాలని ఆలోచనలో మరి అందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. డెవలప్మెంట్ అయ్యిందంటే ఉన్న వాడలు అయి ఉంటాయి, ఆయన ఏరియా వాడలు అయి ఉంటాయి, రెడ్లు ఉన్న చోట డెవలప్మెంట్ అయ్యిందేమో కానీ మరి మిగతా వర్ణాల వారు ఉన్న చోట మరి ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఉంటున్నా కాలనీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ, రాజులు కాన్స్టిట్యున్సీ, మరి అలాంటి ప్లేస్ లో మరి మా కాలనీ 20 సంవత్సరాలు అవుతుంది సుమారు. మరి ఇప్పుడు వరకు కూడా వాటర్ సదుపాయం కానీ రోడ్డు సదుపాయం కానీ ఇలాంటి ఎటువంటి సదుపాయాలు లేవు. మరి డెవలప్మెంట్ అంటే మరి ప్రతి పేదవాడికి ప్రతిదీ కూడా నిత్యం అవసరమైంది, ప్రతిదీ కూడా మరి అందుబాటులో ఉన్న అసలు బాగాలేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు బాగాలేదు. ఎందువల్ల అంటే ఉద్యోగస్తులకి సరైన జీతాలు అందజేయలేకపోతున్నాడు. నెక్స్ట్ ఏమో నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయినాయి. అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అరాచకాలు ఎక్కువైపోయినాయి. మన టీడీపీ గవర్నమెంట్ రావాలి, బాగుంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే చాలా ఆశాస్పదంగా ఉందండి. ఎందుకంటే ఆయన బడుగు బలహీన వర్గాల్ని, ముఖ్యంగా దళితుల్ని మోసం చేసి ఆయన పరిపాలన సాగించడం చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఎమ్మెల్యే గారి పరిస్థితి విషయానికి వస్తే ఎమ్మెల్యే గారు ఏ విషయంలోనూ కూడా అందుబాటులో లేకుండా మా గ్రామంలో కూడా రోడ్లు పరిస్థితి చూసినా ఏ పరిస్థితి చూసినా ఆయన దేనికి కూడా స్పందించకపోవడం, ఇవన్నీ కూడా మాకు మళ్ళా కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇటువంటి ఎమ్మెల్యేని ఎన్నుకోకుండా ఉండటం చాలా మంచిదని మేము భావిస్తున్నామండి. ఈ రాష్ట్రం 3 సంవత్సరాలు అయింది. ఇలా 4వ సంవత్సరం వచ్చిందండి జగన్ గారి పరిపాలన వచ్చి. నేను నా వయసు దగ్గర 40 సంవత్సరాలు 49 సంవత్సరాల వయసు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించిన విధంగా అంత భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను సంఖ్యాపరంగా చెప్పగలను. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే పిచ్చోడి చేతిలో రాయిలా ఉందండి. జనరల్గా ఏంటంటే ఒక అవగాహన ఉండి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏం ఆశించారంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఒక మంచి పరిపాలన అందిస్తారని ప్రజలందరూ ఆశించి అద్భుతమైనటువంటి మెజార్టీ, ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ కూడా ఇవ్వనటువంటి మెజార్టీ 151 సీట్లు మెజార్టీ ఇస్తే ఆయన పరిపాలన చేతకాక ఆయన కొంతమంది మొండిమాగతుల్ని సలహాదారులు పెట్టుకుని ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలన విధానంలో ప్రజలందరూ విసిగిపోయి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దింపుదామని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే గారు పనితీరంటే నా ఉద్దేశం కొంతమంది ఆయన వ్యక్తిగతంగా ఏ విధంగా ఉన్నా కూడా వెనకాలలో కొంతమంది కక్షపూరితంగా కొన్ని గ్రామాల్లో, ఉదాహరణగా నగరం గ్రామంలో ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక గ్రామ సర్పంచ్, అదే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక సర్పంచ్ గారి ఫోటోకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ అంటించడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి వెనకాల ఉన్నటువంటి వాళ్ళ అనుమానులందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా కూడా ఇటువంటి పనులు చేయడం ఈ ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పి సందర్భంగా తెలియదు. ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే అధోగతి కింద తయారైంది. నిఖంగా నుంచి నేనేంటంటే బట్టన్ నొక్కల కార్యక్రమం పెట్టాడు తప్ప ఇక సంక్షేమ కార్యక్రమం కూడా ఏమీ లేదు. బట్టన్ నొక్కడం అంటే ఆయన ఏదో ఒక ఇదే కార్యక్రమం అనుకుంటాడు. రాష్ట్ర భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది. పిల్లల భవిష్యత్తు కూడా ఏమీ లేదు. ఎదురెదుర దీనికి మంచి సంకేతంగా బాగుండాలి అంటే శుభ పరిపాలన రావాలి, అవినీతి లేని పరిపాలన. ఈ జగన్మోహన్ గారి బిల్లు మైనస్ లో ఉన్నారు. 175 అన్నాడు తప్ప 175లో కూడా 7 సీట్లు కూడా ఇతనికి రావు. అది ఏంటంటే 175 జనాలు మబ్బు పెడుతున్నాడు, ఏ విధమైంది లేదు. అలాగే మన నియోజకవర్గం వచ్చేటప్పటికి
ఇక్కడ ఏ విధమైన కార్యక్రమాలు కూడా జరగట్లేదు. పేదలకు కానీ ఏది కానీ సంక్షేమ పథకాలు కానీ ఏది జరగట్లేదు. రోడ్లు చూసి అదే కింద ఏడుస్తున్నాయి. ఇక్కడ దీని మీద దృష్టి పెట్టి చేయాలని చెప్పి నేను ఒక ఎమ్మెల్యే గారి పనితీరు కూడా ఏంటంటే ఏదో కార్యక్రమాలు చేయడం తప్ప దీని ఇక్కడ అభివృద్ధి చేసే కార్యక్రమం అనేది ఏమీ లేదు. ఎమ్మెల్యే గారికి కార్యక్రమం మీద దీని ఒక తీసి ఎదగాల భవిష్యత్తులో మంచి నాయకులు ఎన్నుకోవాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.